నేను షాహీనా వెల్కమ్ టు GS5 టీవీ. కర్నె శ్రీశైలం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చేవెళ్ల మాజీ వైఎస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ కర్నె వీరేశంలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్, సీనియర్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, యువ నాయకులు వైభవ్ రెడ్డి, మాజీ సర్పంచ్లు జహంగీర్, సులోచన, అంజన్ గౌడ్, వెంకటేశం గుప్తాలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించి జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి అని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు అన్నారు. ఈ టోర్నమెంట్ లో శివారెడ్డిపేట్, బండ్లగూడ, వెంకటాపూర్ తాండా, ఊరెల్ల, ఐనాపూర్ జట్లు హోరాహోరీగా పోరాడగా విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచిన శివారెడ్డిపేట్ జట్టుకు 20,000 నగదుతో పాటు ట్రోఫీ, రెండవ స్థానంలో నిలిచిన ఊరెల్ల జట్టుకు 10,000 నగదుతో పాటు ట్రోఫీని, మూడవ స్థానంలో నిలిచిన బండ్లగూడ జట్టుకు 5,000 నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన పరమేశ్వర్ వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. ఒకే ఒక అంబైర్, ఒక అర్జునుడిలా, ఒక కర్ణుడిలా యుద్ధం చేసే విధంగా అతను ఎంత గొప్పగా ఆడించిండండి, ఎంత గొప్పగా ఆడించిండండి. అసలు నేను నా హృదయంలో అత్యుపోయాడు. అతను ఎక్కడున్నాడు? అతను రావాలి, అసలు ఈ పైకి రావాలి. ఎందుకంటే నేను చాలా చూసాను మ్యాచెస్, కానీ ఇంత గొప్ప రెఫరీ నేను చూడలేదు. నిజంగా నేను శివరెడ్డి సోదరులా కోరుకుంటున్నాను, ఊరల్ల సోదరులా కోరుకుంటున్నాను. ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరగకుండా ఆడించినటువంటి ఆటగా అంబైర్ గారు తెలిపిన విశ్వనరులు అందజేసేద మీకు మనసార బంధుజనులార ఇతులార భవ్యులారా అందజేసేద మనసార వందనాలు. ఈ ప్రోగ్రాం ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి కారణం ఎంకేపల్లి విఘ్నేష్ గారు. విఘ్నేష్ గారు ఇక్కడ ఉంటే వారు వేదికపైకి రావాలి. విఘ్నేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఉదయం నుంచి నా తోటి కామెంటేటర్, నా మాటకు మాటలు బలాన్ని ఇచ్చినటువంటి శివకుమార్ ఉంటే నాకు ఏంటంత బలం రావాల్సిందిగా. శివకుమార్ నాకు ఇప్పుడు కాదు ఫ్రెండ్, ఫేస్బుక్ ఫ్రెండ్. రావాలి శివకుమార్. ఈ మధ్యలో తక్కువైపోయింది మా బంధం. గూడెం ప్రవీణ్ కుమార్ గారు, అన్న శివప్రసాద్ పై ఉన్న అభిమానాలపై అరుదెంచి వచ్చిన అర్జునారా సత్కార్యమరియంచి సన్మాన సమదేవ విచ్చేసినట్టు విపుదులారా జనమంత మెత్తంగా ఆంధ్రప్రదేశ్ చెప్పాల్సిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాను.